సుభాషితాలు. హాయ్ ఫ్రెండ్స్, రాఖీ పండగ సందర్భంగా రాఖీ పండగ ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. కృష్ణుడు శిశుపాలుడిని యుద్ధంలో చంపినప్పుడు కృష్ణుడి వేణికి చిన్న గాయం అయ్యింది. అప్పుడు ద్రౌపది తన చీరలోంచి చిన్న ముక్క చింపి కృష్ణుడి గాయానికి కట్టింది. అప్పుడు కృష్ణుడు చాలా ఇంప్రెస్ అయ్యి హృదయపూర్వకంగా, ఈ చిన్న బంధానికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, నీకు అవసరమైన ప్రతిసారి నేను నీతో ఉంటాను అన్నాడు. సరిగ్గా అదే బంధం ద్రౌపదికి వాస్తవంగా అవసరమైనప్పుడు వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. చిన్న చీర ముక్కను ఇచ్చిన ద్రౌపదికి అపారమైన చీరనిచ్చి ఆమెని పరిరక్షించాడు. ద్రౌపది కట్టిన ఆ చిన్న చీర ముక్క రాఖీగా మారింది. కృష్ణుడు చేసిన రక్షణ రక్షాబంధన్కు మౌలికంగా నిలిచింది. ఈ రాఖీ పండుగ సందర్భంగా సిబ్లింగ్స్ మధ్యలో ప్రేమని గుర్తు చేసుకుంటూ ఒక కథ చెప్పుకుందాం. కథలోకి వెళ్లే ముందు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కథలు హిందీ అండ్ ఇంగ్లీష్లో చూడడానికి మా ఇంకొక ఛానల్ ద వైస్ టేల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ కథ అన్న రోహిత్, చెల్లెలు పావని గురించి. రోహిత్కి క్రికెట్ అంటే చాలా ప్రాణం. ప్రతిరోజు బాల్కనీలో బ్యాట్ పట్టుకుని కోహ్లీ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పావనికి ఐస్ క్రీమ్ అంటే పిచ్చి. అన్నీ ఒకవైపు, ఐస్ క్రీమ్ ఒకవైపు. ఇద్దరు చూడ్డానికి అమాయకంగా కనిపిస్తారు, కానీ మాట్లాడితే తెలుస్తుంది వాళ్ళ గురించి. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు ఏదో ఒక గొడవతో ఫైట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో ఎప్పుడు ఏదో సందడి. రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి, చివరి లడ్డు ఎవరు తినాలి, ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఎవరు ఫిల్ చేయాలి, వీటన్నిటి కోసం చిన్న చిన్న డిబేట్స్ నడుస్తూనే ఉంటాయి. నిజానికి తప్పు ఎప్పుడు రోహిత్ చేస్తాడు, కానీ తిట్లు మాత్రం పావనికే పడతాయి. అయితే ఒక విషయం మాత్రం ఇద్దరిలో కామన్, అది ఐస్ క్రీమ్. అమ్మ చేసి పెట్టే ఐస్ క్రీమ్ అంటే ఇద్దరికి చాలా ఇష్టం. రోజు ఒక స్కూప్ కన్నా ఎక్కువ తినొద్దు అని వాళ్ళ అమ్మ చెప్తూనే ఉండేది. కానీ వీళ్ళు మాత్రం రోజు నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత దొంగతనంగా ఐస్ క్రీమ్ మొత్తం తినేసేవాళ్ళు. ఒకరోజు రాత్రి పావని చేతిలో స్పూన్ పట్టుకొని ఐస్ క్రీమ్ బౌల్ ముందు పెట్టుకొని తినబోతూ ఉంటే రోహిత్ చూసేశాడు. ఓయ్ పట్టుకున్నా, చెప్పేస్తా అమ్మకి అన్నాడు. పావని కేర్లెస్గా తల తిప్పి ఏమిటిప్పుడు అన్నట్టు చూసింది. ఆన్ వన్ కండిషన్, నా హోంవర్క్ నువ్వే చేయాలి వారం రోజుల పాటు అన్నాడు రోహిత్. పావని మూలుగుతూ ఓకే అని చెప్పింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ పార్ట్నర్స్ అయ్యారు. రోజు కొంచెం ఐస్ క్రీమ్, కొంచెం ఫన్, కొంచెం అడ్వెంచర్. ఇదంతా ఐస్ క్రీమ్ కోసమే మరి. ఒకరోజు పావనికి ఒక ఛాన్స్ వచ్చింది. ఢిల్లీలో జరిగే డాన్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయినట్టు. అది ఆమె కళ. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల జర్నీకి అయ్యే ఖర్చు పెట్టే స్థితిలో లేరు. ఇంకా ఢిల్లీ వెళ్ళే అవకాశం పోయినట్టే అని పావని డల్ అయిపోయింది. నెక్స్ట్ డే రాఖీ. ఆ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడంతో పావని రాఖీ గురించి పెద్దగా హడావిడి కూడా చేయకుండా రాఖీ కట్టేసింది. ప్రతిసారి గిఫ్ట్ కోసం రోహిత్ని చాలా డిమాండ్ చేసేది, కానీ ఈసారి గిఫ్ట్ అడగడం కూడా మర్చిపోయింది. కానీ రోహిత్ తన చెల్లెలు పావని కోసం గిఫ్ట్ తేవడం మాత్రం మర్చిపోలేదు. పావని చేతిలో తను తెచ్చిన గిఫ్ట్ పెట్టి లడ్డు తినిపించాడు. పావని ఆ గిఫ్ట్ చూడగానే మొహం చిరునవ్వుతో నిండిపోయింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఢిల్లీలో జరిగే డాన్స్ ప్రోగ్రామ్ కోసం ట్రైన్ టికెట్, డాన్స్ కోసం డ్రెస్ అండ్ యాక్సెసరీస్ అన్నీ తీసుకొచ్చాడు రోహిత్. పావనికి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. థ్యాంక్ యూ అన్నయ్య అని గట్టిగా హగ్ చేసుకుంది. తర్వాత ఇవన్నీ ఎలా తెచ్చావు అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు రోహిత్ తనకి ఇష్టమైన విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ని అమ్మేశానని చెప్పాడు. ఆ డబ్బుతోటే ఇవన్నీ తెచ్చాను అన్నాడు. పావని షాక్లో, అది నీకు చాలా స్పెషల్ కదా అన్నయ్య అని అడిగింది. రోహిత్ నవ్వుతూ,
నా చెల్లెలి కన్నా నాకు ఏది స్పెషల్ కాదు అన్నాడు. నా చెల్లెలి కోసం ఇచ్చేశానంటే విరాట్ కూడా ఒప్పుకుంటాడు అన్నాడు. ఆమె నవ్వుతూ, నాకు ముందే చెప్పుండొచ్చు కదా అన్నయ్య, ఎందుకు ఇలా చేశావు అంది. కొన్ని రోజుల తర్వాత పావని ఇంటికి తిరిగొచ్చింది, చేతిలో ట్రోఫీతో. ఆ రోజు రోహిత్ కోసం కూడా ఒక స్పెషల్ కొరియర్ వచ్చింది. ఆ కొరియర్ మీద రోహిత్ ద బెస్ట్ బ్రదర్ ఇన్ ఇండియా అని ఉంది. ఓపెన్ చేసి చూస్తే ఒక క్రికెట్ బ్యాట్, అది కూడా విరాట్ కోహ్లీ సైన్ చేసిన క్రికెట్ బ్యాట్. రోహిత్కి అసలు ఏమీ అర్థం కాలేదు, అసలు నమ్మలేకపోయాడు. అప్పుడు పావని నవ్వుతూ చెప్పింది, నన్ను స్టేజ్ మీద ఎవరి హెల్ప్ వల్ల నువ్వు ఇక్కడి దాకా వచ్చావని అడిగారు. అప్పుడు నేను విన్నవడానికి కారణం మా అన్నయ్య తన ఇష్టమైన విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్ని త్యాగం చేయడం వల్ల నేను ఇక్కడికి రాగలిగాను అని చెప్పాను అంది. నా ఇంటర్వ్యూ విన్న కోహ్లీ నిజంగానే నాకు కాల్ చేసి నీకోసం ఆ గిఫ్ట్ పంపిస్తానని చెప్పారు, అదే ఈ బ్యాట్. పావని మాటలు విని రోహిత్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు. వాళ్ళ ఇద్దరి ఆనందంతో ఇల్లంతా సందడిగా మారింది. రోహిత్ తన ఇష్టాన్ని వదిలిపెట్టి పావని కల నెరవేర్చాడు. చెల్లెలు తన విజయాన్ని అన్నయ్యకి అంకితం ఇచ్చింది. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు రోజూ గొడవ పడవచ్చు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రపంచాన్ని దాటి వెళ్ళగలరు. ఈ రాఖీ పండుగకు మీ అన్నయ్య లేదా చెల్లిని, అక్కా తమ్ముళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్స్లో మీ సిబ్లింగ్స్కి చిన్న మెసేజ్ పెట్టండి. మరియు ఇంకెన్నో మనసుకు నచ్చే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.